ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ సమావేశం ఏలూరు గిరిజన భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చైర్మన్ విజయభాస్కర్ మాట్లాడుతూ ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్లో విలీనం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ సమావేశం ఏలూరులో నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేవలం 4 బ్యాంకులు మాత్రమే పబ్లిక్ సెక్టార్లో ఉంచి మిగిలిన బ్యాంకులను అంబానీ, అదానీ లాంటి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి పార్లమెంట్లో చట్టం చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఈ బిల్లు గనక పార్లమెంట్లో ప్రవేశపెడితే నిరోధక సమ్మె ద్వారా దీన్ని ఎదుర్కొంటామని హెచ్చరించారు. బ్యాంకుల ద్వారా చిన్న సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని, అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించాలంటే వారికి తప్పనిసరిగా బ్యాంకుల అవసరం ఉంటుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో బ్యాంక్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మేడం కొంచెం బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అయినటువంటి కామ్రేడ్ టి రవీంద్రనాథ్ గారిని కూడా వేదికలకు రావాల్సిందిగా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సభ్యత్వం కలిగినటువంటి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క ప్రధానమైనటువంటి అఫిలియేటెడ్ బాడీస్లో అతి ప్రధానమైనటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏలూరుకు సంబంధించిన రీజనల్ కాన్ఫరెన్స్ జరగటం చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. అయితే ప్రధానంగా బ్యాంకింగ్ పరిశ్రమకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. అదే రకంగా బ్యాంకింగ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. బ్యాంకింగ్ పరిశ్రమకు సంబంధించిన అంశాలు కనుక మనం చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ ప్రక్రియని ప్రారంభించేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా గడిచినటువంటి కొంతకాలంగా ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేటువంటి నిర్మలా సీతారామన్ గారే చెప్తున్నారు. గడిచినటువంటి దాదాపుగా 55-60 సంవత్సరాల కాలంగా జాతీయ బ్యాంకులు చేసినటువంటి సేవ కానీ, జాతీయ బ్యాంకింగ్ పరిశ్రమ ఏదైతే భారతదేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి సందర్భాలు ఇవన్నీ మర్చిపోయి ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో 4 బ్యాంకులు మాత్రమే ఉంచి మిగిలిన బ్యాంకులన్నీ కూడా అదానీ, అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకి అప్పజెప్పేటటువంటి ప్రయత్నాన్ని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్బద్ధంగా తిరస్కరించడమే కాకుండా తప్పనిసరిగా పార్లమెంటులో దీనికి సంబంధించినటువంటి బిల్లు కనుక ప్రవేశపెడితే బ్యాంకింగ్ పరిశ్రమలో నిరవధిక సమ్మె ద్వారా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి మేము అనేక రకాలుగా చెప్పాం. ఇప్పుడు కూడా వాటిని మేము తెలియజేస్తున్నాం. ఫ్లోరిషింగ్ ఫ్రమ్ 1st April ఆన్వర్డ్స్. అదే కాకుండా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో యూనియన్ బ్యాంక్ ఎప్పుడూ ఉంటుందని, దానికి వీళ్ళందరూ కామ్రేడ్స్ అందరూ మాకు తోడ్పడుతూ మా కంట్రిబ్యూషన్లో పాలు పంచుకుంటున్నారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.